మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా ముదురుతోంది. ఏకంగా అమెరికాకి చెందిన అంతర్జాతీయ కంపెనీలను టార్గెట్ చేసి టైం చెప్పి మరీ కొట్టడానికి ఇరాన్ రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లన్నీ ఒడిదుడుకులకి గురవుతున్నాయి. బంగారం మార్కెట్ పరిస్థితి ఏంటి? పైకి వెళ్తుందా, కిందికి వస్తుందా? పైగా కొద్ది రోజులు ఆగితే తగ్గుతుంది అనే సంకేతాలు ఉన్నాయంటున్నారు. ఇందులో నిజమెంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే సార్. సరే, ఎలా ఉంది బంగారం మార్కెట్ పరిస్థితి? ఒకవైపు యుద్ధం అయితే మరింతగా ముదురుతోంది. ఇవాళ కొన్ని హెచ్చరికలు కూడా చూస్తే ఏంటంటే అంతర్జాతీయ స్థాయి కంపెనీలు అన్నింటినీ కూడా బెంబేలెత్తించేటువంటి స్టేట్మెంట్లు ఇరాన్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఎలా ఉంది మార్కెట్స్ పరిస్థితి? ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం రైజ్ అవుతుంది మామూలుగా ఏదైనా టెన్షన్స్. ఎందుకంటే ఆయన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ వదిలేసాడే. ఓన్లీ వార్ $1 బిలియన్ పర్ డే ఎక్కువ అవుతుంది. ఆ ప్రెజర్ వస్తుంది ఆ పార్టీ నుంచి కానీ, అక్కడ మిగతా కంట్రీస్ నుంచి కానీ, ఆయన సపోర్టర్స్ నుంచి కానీ, నువ్వు ఇమీడియట్ గా వారు ఆపితేనే బెస్ట్ అని. అది ఎట్లా ఆపాలి? ఒకవేళ డైరెక్ట్ గా ఆయన ఆపినట్టు తెలిస్తే ఇగో అడ్డు వస్తుంది, ప్లస్ ఇబ్బంది, పెద్దన్న పొజిషన్ ఉన్నాడు కాబట్టి. సో ఎట్లా ఆపాలో కొంచెం పజ్జినా పడుతూనే ఉన్నాడు. ఏదో రకంగా భయపెట్టి వాళ్ళని ఇచ్చేస్తే మేము అసలు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ మేము ఇచ్చేసేసుకుంటాం, ఒక రకంగా ఆక్యుపై చేస్తాం అన్నట్టుగా. లేకపోతే వాళ్ళేంటి, ఒకవేళ మా దాని మీద అటాక్ చేస్తే మీకు డెఫినెట్ గా 16 కంపెనీస్, మేజర్ కంపెనీస్, యుఎస్ కంపెనీస్ ఎక్కడున్నా కానీ మేము కొట్టేస్తా ఉంటాం. సో అంటే ఓ పక్కనేమో ఇవి నడుస్తా ఉన్నాయి, ఓ పక్కనేమో వాళ్ళ ఇరానియన్ వాళ్ళు ఏమంటారు, మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా, అదర్ సపోర్టర్స్ తీసుకొని వాళ్ళ ద్వారా వచ్చింది ఎందుకు, నిజంగా మీకు వార్ ఆపాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా అంటారు వాళ్ళు. సో అది నడుస్తుంది. అందుకని కొంచెం మధ్యలో కొంచెం మెటల్స్ కొంచెం క్లియర్ అప్ అవుతా ఉన్నాయి. సో అందుకనే అది 149,600 లిస్ట్ అవుతుంది. ఏదైనా ఇంకొంచెం 155, 156 రావచ్చండి ఇష్యూస్. ఎందుకంటే 6th డెడ్ అండి. సో ఇవాళ నైట్ ట్రంప్ కూడా మాట్లాడుతూ ఉన్నారు 9 o'clock. ఆ ఇరానియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ ఏం మాట్లాడతారు, దాన్ని క్లియర్ అప్ ఎస్కలేట్ చేస్తారా లేకపోతే డిఎస్కలేట్ చేస్తారా అని ఇంపార్టెంట్. సో ఆ న్యూస్ పట్టినది కాబట్టి మార్కెట్ కూడా బాగా 1900 దాకా సెన్సెక్స్ పెరిగి మళ్ళీ చిన్నగా తగ్గుతుంది. సో ఇప్పుడు చూస్తే 1200 పాయింట్స్ ఎదుగుతుంది. సో 1900 అబోవ్ మార్నింగ్ అయితే. సో అంటే భయం ఇంకా ఉంది మనకి. ఏషియన్ కంట్రీస్ కి మెయిన్ ఏంటి, క్రూడే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిపోతే మనకి పరిస్థితి ఏంటి, అది ఇంకా రిజల్ట్స్ తగ్గిపోతుంటే మనకు టెన్షన్ వస్తుంటది కదా. సో ఒక వారం అయినా అదొక టెన్షన్, 2 వారాలు అయితే విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ అది అనమాట. గ్యాస్ కే ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఎక్కడ కూడా లేదు. దాదాపుగా అన్ని గ్యాస్ ఇవన్నీ షట్ డౌన్ అయినాయి, ఎక్కడ ఓపెన్ చేయట్లేదు అసలు అంటున్నారు. మరి మనకు కూడా చాలా టెన్షన్ ఉంది, ముఖ్యంగా గ్యాస్ విషయంలో షార్టేజ్ చాలా వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇంటి విషయంలో కూడా అదే ఉందండి. ఒక 2వ సిలిండర్ కూడా ఖాళీ ఉంది, ఫస్ట్ సిలిండర్ కూడా దాదాపు 30%, 40% అయిపోతుంటే టెన్షనే కదా. సో అక్కడేమో క్లియర్ అయిపోయింది, వచ్చేస్తున్నాయి అంటారు. మరి రియల్ పొజిషన్ చూసేదానికి అది విరుద్ధంగా ఉంటుంది చెప్పిన దానికి. సో అది కాక రేట్లు పెంచుతా ఉన్నారు. మరి కమర్షియల్ గ్యాస్ రేట్లు కూడా ఇవాళ పెంచారు. మరి వీటిని కూడా పెంచుతారా అంటే ఇంకా పెంచడానికి అన్నట్టు ఇవన్నీ గ్యాస్ డీలర్స్ అందరూ కలిసి చేస్తున్న పన్నాగం అంటే ఒక రకంగా అనుకోవచ్చు. ఇలానే చేస్తున్నారు మీరు పెంచుకోవడానికి అన్నట్టు. వాళ్ళు ఏంటంటే ₹1 ఎక్కువ రావాలని చూసుకుంటారు. ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ చూస్తుంటారు. ఆ టైప్ లో చూస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే రియల్ గా ప్రాబ్లం లేదంటారు, మరి ఇక్కడ గ్రౌండ్ వర్క్ వచ్చేదానికి ప్రాబ్లం వస్తుంది. అది మెయిన్. ఇప్పుడు యుద్ధం ఆగకపోతే లేదా మరింత ముదిరితే సురక్షితమైన పెట్టుబడి అంటే మళ్ళీ బంగారం, వెండి అనే చర్చ ఎక్కువ నడుస్తుంది. 100%. అప్పుడు ఎలా ఉండొచ్చు మార్కెట్? అప్పుడు ఏమో మళ్ళీ మీకు హైక్ పోవచ్చు, గోల్డ్ కూడా బాగా హైక్ పోవచ్చు, ఈక్విటీ తగ్గుతుంది. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అసెట్ క్లాస్ లో దాన్ని పడుతుంది. కాబట్టి ఇప్పుడు క్రూడ్ తగ్గుతుంది, ఒక రకంగా పై నుంచి కింద వస్తుంది. అప్పుడు నెక్స్ట్ అసెట్ క్లాస్ లో ఇది తగ్గుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ గా హెడ్జింగ్ కోసం, పొజిషన్స్ హెడ్జింగ్ కోసం అది పెట్టుకుంటారు. సో డెఫినెట్ గా గోల్డ్ అప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 165, 168 రాదా అంటే వస్తుంది. ఆల్ టైమ్ హైక్ 180 వరకు రాదా, ఎక్స్చేంజ్ లో 180 వరకు రాదా అంటే వస్తుంది. ఈ టెన్షన్స్ ఉన్నంత కాలం ఏం డౌట్ లేదు, గోల్డ్ కొంచెం ఎక్కువ ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకపోతే మటుకు డిమాండ్ అండ్ సప్లై దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ మైనింగ్ తక్కువ ఉంటుంది వచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు సీజన్లలో రిటైల్ ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు వాళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, ఇంటర్నేషనల్ అమ్ముతున్నారు బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్. వాళ్ళు నిజంగా మొత్తం అమ్మితే, టర్కీ మొత్తం అమ్మితే, రష్యా కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది. రష్యా కూడా యుక్రెయిన్, రష్యా మరి
దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. యుద్ధం నడుస్తుంది. అంటే వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేస్తారు అక్కడ. సో యుద్ధం అంటే వాళ్ళ యుద్ధం అది. రోజు యుద్ధం ఉండదు, వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు ఇది మన ముందు యుద్ధం చేయాలన్నప్పుడు చేస్తున్నట్టు అనిపిస్తుంది. 4 సంవత్సరాల నుంచి యుద్ధం ఏంటంటే బాబు, అది దారుణం కదా. సో అట్లానే ఇది కూడా పరిస్థితి అంతే. ఒకవేళ ఇదైతే మనకు మెయిన్ కావాల్సిందల్లా క్రూడ్ కనుక కంట్రోల్ అయితే మనకి మార్కెట్ కి ఏం డోకలేదు, కొంచెం మామూలు యథాస్థితికి వచ్చింది. ఈ టెన్షన్స్ ఉన్నప్పుడు కొంత పర్సంటేజ్ పడుద్ది మన మీద, పడకుండా ఉండదు. ఆ పడనే ఎంతసేపు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా లిస్ట్, చాంతాడు ఉంది ఇంకా, ఆయన అయిపోలా, ఇష్యూ అయిపోయినా ఇంకోటి చేస్తాడు ఆయన ఊరుకోడు. సీట్ లో ఉన్నంతకాలం ఏదో చేస్తూనే ఉంటాడు ఆయన, సమస్య లేదు. అమెరికా పరిస్థితి సార్, ఇంటర్నల్ గా అమెరికా పరిస్థితి ఇప్పుడు వార్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, డాలర్ ఏమో వీక్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో ఇంటర్నల్ గా అక్కడ అమెరికా మీద నిత్యావసరాల పెరుగుదల కానీ, పెట్రోల్ ధరల పెరుగుదల కానీ ఇవేమి ఎఫెక్ట్ చూపించలేదు సగటు అమెరికన్స్ మీద. శాన్ ఫ్రాన్సిస్కో కొన్ని స్టేట్లు బయటకు వచ్చారు, దాదాపుగా 3.5 కోట్లు 4 కోట్ల మంది, ఫస్ట్ 1 కోటి, తర్వాత 1.5, దాదాపు 3.5 నుంచి 4 కోట్ల దాకా వచ్చారు. బయట వాళ్ళు మన యుఎస్ లో ఉండేవాళ్ళు చెప్పేదాన్ని బట్టి రియాక్షన్ చిన్నగా పెరుగుతోంది అని, అక్కడ యాక్షన్ కొంచెం వస్తోంది ఇప్పుడు. సో ఇది ఎంతవరకు సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎక్కువ ఇబ్బంది పడింది వాళ్ళే. పెయిన్ ఎవరికి, మనకు కాదు, వాళ్ళకి. ట్యాక్స్లు అంటారు. ఇప్పుడు మొత్తం అటాక్ చేసి యుద్ధం చేసి మీ ఎగువ ప్రకారం యుద్ధం చేసి ఈ ట్యాక్స్ ఎక్కడ కలెక్ట్ చేస్తాను, ఆయిల్ కంపెనీస్, ఆయిల్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేస్తానని చెబుతున్నాయి ఆయన. అంటే ఆయిల్ కంట్రీస్ నుంచి ఊరికనే తవ్వుకుంటున్నా, ఊరికనే ఫ్రీగా ఆయిల్ వస్తుందా, మరి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టాగా చేసేది, వాళ్ళ నుంచి మేము ఇది చేసుకుంటామని చెబుతున్నాడు ఆయన. అది పరిస్థితి. వెనిజులాలో ఏం చేశారు, అదే కదా, అబ్డక్షన్ చేసి ఆయిల్ మేము అమ్ముకుంటామనే కదా చేసింది. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ నుంచి కూడా యుఎస్ అంతే, వాళ్ళు గోడ మీద పిల్లే, గోపినే 100%. ఎవరికో ఇద్దరు గొడవ పెట్టడం, వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడం, మళ్ళీ ఇద్దరికి అమ్ముతారు. అది స్పెషలైజేషన్ అంటే ఒకరికి అమ్మరు, సైడ్ అమ్ముతారు. ఆర్మ్స్ ఇద్దరికి అమ్మేసి వాళ్ళ ఇది చూసుకుంటారు. నేను ఫస్ట్ నుంచి కూడా అంతే. వాళ్ళ నాట్ ఓన్లీ ట్రంప్, అమెరికా ఫారెన్ పాలసీ అలా ఉంది, అంతే. ఫారెన్ పాలసీ అంతే ఉంది, ఎవరితో అయినా సరే ఇంతే అనమాట ఫస్ట్ నుంచి కూడా. దట్స్ మెయిన్, మనం తీసుకోవాలి, దాని ప్రకారం తీసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు బంగారం ధరల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తే కొనాలా వద్దా? ఎందుకంటే మన వాళ్ళకంతా ఎక్కువ టెన్షన్ వచ్చేస్తుంది, మంచి రోజులు వచ్చేస్తున్నాయి, ముహూర్తాలు వెళ్ళిపోతున్నాయి, ఇట్లాంటి టెన్షన్ ఉంది. సో అసలు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మార్కెట్లో ఏం చేయాలి? నేను అదే అంటున్నా, ముహూర్తాలు పెట్టి టైం లేదు, గోల్డ్ కొనాలి, ఫంక్షన్ జరగాలి, పెళ్లి జరగాలి అన్నప్పుడు తప్పదు. మీరు 165 2 లక్షలు కాదు 3 లక్షలు ఉన్నా కొంటారు. కాకపోతే కొనే పర్సంటేజ్ తగ్గుద్ది. 10 లక్షలు పెట్టాల్సింది 5 లక్షలు పెడతారు, 50 లక్షలు పెట్టాల్సింది 30 లక్షలు పెడతారు. పర్సెంటేజ్ తగ్గుద్ది అంతే, కంపల్సరీ. టైం లేకపోతే, అదే టైం ఉంది అంటే డిఫరెంట్, టైం ఉంటే కనుక డిఫరెంట్ గా ఆగచ్చు. ఇప్పుడు సీజన్, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు కొనరు కదా గోల్డ్, ఇప్పుడు కొనరు కదా, ఆల్రెడీ ఎప్పుడో చేసేసి ఉంటారు. సో నెక్స్ట్ సీజన్ కనుకోండి, నెక్స్ట్ సీజన్ కంటే ఆటోమేటిక్ మీకు టైం ఉంది కాబట్టి యూ కెన్ వెయిట్, లెట్ ఇట్ కమ్ డౌన్. వచ్చేదాకా కొంచెం ఆగితే బెస్ట్. ఎందుకంటే ట్రెండ్ కొంచెం డౌన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకులన్నీ అమ్ముతే మటుకు డెఫినెట్ గా తగ్గే, 1 లక్ష వరకు రాదంటే రాదని చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ చేసి అమ్మితే మటుకు డెఫినెట్ గా వస్తుంది. అందుకనే మీన్ యావరేజ్ తీసుకున్న 1,10,000 to 120 వరకు రావచ్చేమో ఇది ఉంది. సో డెఫినెట్ గా అక్కడి నుంచి మళ్ళీ 159 అయింది, 136 దాకా వచ్చి మళ్ళీ 159. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈ ఇష్యూసే. సో ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫ్లేర్ అప్ అవుతాయి. దాన్ని కాదు కదా మనం క్యాష్ చేసుకోవాలి అనుకున్నది. తక్కువలో కొనుక్కుందాం మన టార్గెట్ అనుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చు, టైం ఉంటే. టైం లేకపోతే మీరు ఎంతైనా కొనుక్కుంటారు, అది వేరే విషయం. సో మెయిన్ ఆ ఇష్యూని బట్టి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే మీకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కాక లాంగ్ టర్మ్ గోల్డ్ నేను కొంత ఎక్కువ చేసుకోవాలనుకున్న పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ కెన్ వెయిట్ ఫర్ సర్టెన్ టైం. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్లో అసలు నిజంగానే మీరు అన్నట్టుగా 120కి రావడానికి స్కోప్ ఉందంటారా? ఎందుకంటే 2 రోజులు తగ్గుతుంది, ఒక రోజు మళ్ళీ ఆ తగ్గినంత మేరకు మళ్ళీ పెరిగిపోతుంది. సరే, ఆగి తీరాలి యుద్ధం. $1 బిలియన్ ఎబో రోజు ఖర్చు అవుతోంది ఆయనకి. ఆ టెన్షన్ వస్తుంది. ఇప్పటికే 38 ట్రిలియన్ అంటున్నారు, అన్అఫీషియల్ గా 40 ట్రిలియన్ అయిపోయింటది యుద్ధం వల్ల. 40 ట్రిలియన్ దాటి ఉంటుంది బహుశా. ఎందుకంటే అక్కడ అందరికి సపోర్ట్ చేస్తున్నారు కదా యుద్ధానికి. సో అట్లా 40 ట్రిలియన్ అయింటుంది. అంటే వాళ్ళకి $1.5 ట్రిలియన్ అంటే 1 to 1.5 వరకు ఇంట్రెస్ట్ కట్టాలి. మరి ఇప్పుడు బాండ్స్ పెట్టారు, చైనా బాండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ అమ్మి ఒకేసారి అమ్మితే పరిస్థితి ఏంటి? కొలాప్స్ అవుద్ది, ఎకానమీ కొలాప్స్ అవుద్ది. అక్కడ పెద్దన్న పొజిషన్ ఏం లేదు అక్కడ. 100% అందరూ కలిసి ఇప్పుడు ఈ టైంలో అడిగితే డబ్బులు అడిగితే ఇవ్వలేరు వాళ్ళు.
ఇంట్రెస్ట్ పేజ్ $1 బిలియన్ ఎబో కడుతున్నారు. మొత్తం అసలు అమౌంట్ ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తారు అందుట్లో ఇది. సో డెఫినెట్ గా అంటే ఒరిజినల్ గా అఫీషియల్ గా ఉన్నది అడ్జస్ట్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, చాలా ఉంటాయి కదా, తతంగాలు చాలా ఉంటాయి. ఇవన్నీ చేసేదానికి అసలు షట్ డౌన్ అయింది. సెకండ్ టైం ట్రంప్ టైంలోనే సెకండ్ టైం షట్ డౌన్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఆయన పాలసీలు అలా ఉంటాయి. సో డెఫినెట్ గా ఇంకొకసారి రాదా అంటే ఈ రకంగా కంటిన్యూ అయితే ఇంకొక మళ్ళీ క్యూబా అన్నాడంటే అసలు షట్ డౌన్ చేయాలి యాక్చువల్గా అయితే. అంటే ఇక్కడ ఆల్రెడీ చేతులు కాలినాక మళ్ళీ క్యూబా జోలికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? నేను అనేది ఆయనకి అసలు ఏం బెదిరలేదండి, అదురు లేదు. హీఈస్ మింటింగ్ మనీ. మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, అన్ని దేశాలకు ఇబ్బంది, ఆయనకేం ఇబ్బంది లేదు. హీఈస్ మింటింగ్ మనీ. హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. అది ఎప్పుడు వస్తుంది? బయటకి తర్వాత వస్తాయి, ముందు రావు. ఎందుకంటే ఇష్యూని మార్నింగ్ ఈ నైట్ పాజిటివ్ గా మాడతారు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నెగిటివ్ గా మాడతారు. అంటే మనకు వచ్చేది మన టైం వచ్చేది. వాళ్ళకి ఏంటి ఈ 2 days లో ఒక రోజు ప్లస్ ఒక రోజు మైనస్. జనరల్ గా నిఫ్టీ ఇవాళ మైనస్ లో నుంచి నెక్స్ట్ డే హైకి 500 పాయింట్స్ మన జీవితకాలంలో చూసామా? 500 నిఫ్టీ పాయింట్స్ అంటే మీరు వోలటాలిటీ ఇండెక్స్, అది వాళ్ళ చూసుకొని ఎంత ఉంటుందో. $30 trillion దాదాపుగా ట్రేడింగ్ లో అప్ అండ్ డౌన్ లో $5 trillion అప్ అండ్ డౌన్ అవుతాయి. ఎంత మంది ఎగిరిపోతారు? ఇంట్రాడే చేసే వాళ్ళు ఎంత మంది అన్యాయం అయిపోతారు? సో ఇట్స్ స్ట్రాటజీ అంటారు. మళ్ళీ అదేంటంటే ఇది స్ట్రాటజీ అంటారు. అదే స్ట్రాటజీ నా పొందా జనాల్ని చంపేయటం, జనాల్ని డబ్బులు దోచేయటం, ఇది స్ట్రాటజీనా? 100% ఇది రాంగ్ స్ట్రాటజీ వాళ్ళది. డెఫినెట్ గా ఇట్లా అంటే వాళ్ళు ఉన్నారు కానీ ఈ రకంగా మరి ఓపెన్ గా దౌర్జన్యంగా దోచుకోవడం అనేది లేదు. ఈ ప్రభావాలన్నీ చూసినప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ గోల్డ్ అనే మెటీరియల్స్ వైపు వచ్చేస్తారు, మెటల్స్ వైపు వచ్చేస్తారు. అంతే. ఇష్యూస్ ఉన్నాయంటే అది పెరిగే ఛాన్స్. ఈ కంటిన్యూ ఉందనుకోండి 2 లక్షలు కూడా రాదు అని చెప్పలేము, 2 లక్షలు కూడా వెళ్ళొచ్చు. ఇష్యూ కంటిన్యూ. ఈ 5 కంట్రీస్ ఉన్నాయి అన్నారు, 5 కంట్రీస్ కూడా 1 by 1 చేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, మరి ఈ సంవత్సరం ఏమవ్వాలా? ఈ సంవత్సరం మరి ఇక్కడ ఏమవ్వాలా? అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం, కిందకి జరగడు పనులు జారిపోతుంది కదా. అలాంటప్పుడు ఆ డబ్బులన్నీ ఇటుపోవాలి. సో డెఫినెట్ గా అట్టే పోతాయి. అప్పుడు అసెట్ క్లాస్ లో అది పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అందుకని మెయిన్ నవంబర్ డెడ్ ఎండ్ అండి. ఏదైనా మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ నవంబర్, ఈ లోపల ఆయన ఎన్ని తతంగాలు ఎన్ని రకంగా చేసినా అప్పటికి ఏమైనా ఫుల్ స్టాప్ పెడతారా లేదా యుఎస్, లేదా ఇంకా భరిస్తారా అనేది ఇంపార్టెంట్. అది భరిస్తాము అనుకుంటే మళ్ళీ ఇంకా ఆయన 2 ఏళ్ళు కూడా అన్ని దేశాలు కూడా భరించాల్సి వస్తుంది. రైట్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్ అలానే స్టాక్ మార్కెట్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్, ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవేళ ఈ యుద్ధం మరింత ముదిరితే కనుక మెటల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ రేట్స్ అప్పుడు అమాంతం పెరగచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే కనుక మార్కెట్ డౌన్ అవ్వడానికే ఎక్కువ స్కోప్ కనిపిస్తుందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని యుద్ధాలను ప్రపంచం నెత్తి మీద రుద్దితే కనుక మరింత దారుణంగా ఆర్థిక వ్యవస్థలు దిగజారుతాయని హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.